అస్మద్గురుభ్యో నమః. ఈ మధ్య మామూలుగా చూడండి, ఏకముఖి రుద్రాక్ష అని, లేకపోతే పంచముఖి రుద్రాక్ష అని, రకరకాల రుద్రాక్షలు, రుద్రాక్ష మాలలు ధరిస్తూ ఉంటాం కదా. రుద్రాక్ష మాల గురించి పరమాచార్య స్వామివారు ఏం చెప్పారో మనం ఈ వీడియోలో తెలుసుకోబోయే ముందు పరమాచార్య స్వామివారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక భక్తుడు నేపాల్లోని పశుపతినాథ్ మందిరానికి వెళ్ళి ఒక రుద్రాక్షమాలతో తిరిగి వచ్చాడు. పరమాచార్య స్వామివారి యొక్క ఆశీస్సులతో దాన్ని తాను ధరించాలని చెప్పి అనుకున్నాడు. మహాస్వామివారి దర్శనానికి వచ్చినప్పుడు మహాస్వామివారి ముందు ఆ రుద్రాక్షమాల ఉంచాడు. అంటే మహాస్వామివారి కనుక దాన్ని తాకి ఆశీర్వదిస్తే అప్పుడు స్వామివారు అనుగ్రహించినట్టుగానే భావించి ఆ రుద్రాక్షమాల తను ధరించవచ్చు అని చెప్పి అతని ఆలోచన. వెంటనే మహాస్వామివారు అడుగుతారు, దీంతో నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అని. వెంటనే పెరియవా, మీ ఆశీస్సులు ఉంటే దాన్ని నేను వేసుకుందామని చెప్పి అనుకుంటున్నాను అని చెప్పి సమాధానం చెప్పాడు ఆ భక్తుడు. పరమాచార్య స్వామివారు చాలాసేపు మౌనంగా ఉండిపోయి అయితే ఓ పంచే, ఇప్పటి నుంచి నువ్వు అబద్ధాలు చెప్పడం మానేయి, అలా చేయగలవా అని అడిగారు మహాస్వామివారు. అబద్ధం చెప్పడం మానవేయగలవా అని అడిగారు. ఆలోచిస్తున్నాడు ఇతను, ఎందుకంటే ఏంటింత హఠాత్తుగా మహాస్వామివారు ఇలాంటి ప్రశ్న అడిగారు. కానీ నేను మాత్రం నిజం చెప్పాలి, అబద్ధం ఆడితే ఆడతానని చెప్పాలి, మానేస్తే కనుక మానేస్తానండి అని చెప్పాలి, ఏదేమైనా సరే నిజమే చెప్పాలి అని అనుకుని, మహాస్వామి నేను అబద్ధాలు చెప్పకుండా ఉండలేను అని చెప్పేశాడు ఆ భక్తుడు. ఎందుకు ఉండలేవు అని అడుగుతారు పరమాచార్య స్వామివారు. నేను ఒక బ్యాంక్ ఉద్యోగిని, కొద్దిగా అబద్ధాలు వాడకుండా రికార్డ్స్ తయారు చేయడం కుదరదు. వాటిని ఎలా తయారు చేయాలో నా పై అధికారులు నాకు చెప్తారు, నేను కాదనలేదు, నేను చేసి తీరవలసిందే, వాళ్ళు చెప్పినట్లుగా రికార్డు తయారు చేయవలసిందే. వెంటనే కాసేపు మహాస్వామివారు చేతిలో రుద్రాక్షమాలని పట్టుకుని అటు ఇటు తిప్పుతూ కొద్దిసేపటి అయిన తర్వాత అంటారు, సరే ఓ పంచే, ఎవరైతే అబద్ధం చెప్పరో వాళ్ళకి మాత్రమే దీన్ని ఇవ్వు అని చెప్పి రుద్రాక్షమాల అతని చేతికి ఇచ్చేసి ఆదేశం ఇచ్చారు. ఆశ్చర్యపోయాడు. అక్కడున్న సేవకులతోటి చెప్పాడనమాట, నా భార్య కూడా ఇలాగే అంది అచ్చంగాను, నా భార్య ఎలా అనుకున్న మాట పరమాచార్య స్వామి వారికి ఎలా తెలిసిందబ్బా అని అనుకుంటున్నాడు మనసులో. సరే, యాత్ర ముగించుకుని రుద్రాక్షమాలతో వచ్చిన తర్వాత తన భార్య అతనితో పూజ గదిలో ఉన్నటువంటి పరమాచార్య స్వామివారి చిత్రపటానికి వేయమని చెప్పింది. ఏంటి, రుద్రాక్షమాలని పరమాచార్య స్వామివారి యొక్క చిత్రానికి మాలగా వేయమని చెప్పి అతని భార్యే సూచించింది. ఇప్పుడు పరమాచార్య స్వామివారు కూడా అదే చెప్పారు. సరే, పరమాచార్య స్వామివారు చెప్పినట్టుగానే చేస్తానని చెప్పి అతను రుద్రాక్షమాలను ప్రసాదాన్ని తీసుకుని ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చిన వెంటనే ఆ రుద్రాక్షమాలను పరమాచార్య స్వామివారి యొక్క చిత్రపటానికి అలంకరించాడు. తన ఇంటిలో అబద్ధం ఎప్పుడూ చెప్పని ఒకే ఒక వ్యక్తి ఉన్నారు అని చెప్పి ఆ రోజే అతనికి అర్థమైందనమాట. ఇప్పుడు తన భార్య కోరుకున్న కోరిక పరమాచార్య స్వామివారు తీర్చారు కదా, మరి ఆమె కోరిక స్వామివారికి ఎలా తెలిసింది అంటే అది కేవలం గురుభక్తి మాత్రమే. ఆవిడ ఎక్కువ పరమాచార్య స్వామివారి మీద మనసు లగ్నం చేసి ఆయన మీద భక్తితో కోరుకుంది కాబట్టి ఆ రకంగా ఆవిడ కోరిక తీరిందనమాట. తర్వాత ఒకసారి ఆ భక్తుని యొక్క బంధువు ఒకరు పరమాచార్య స్వామివారి యొక్క దర్శనానికి వచ్చినప్పుడు అతని గురించి గొప్పగా చెప్తూ, ఇతనిలో హరిశ్చంద్రుని పార్శ్వం కూడా ఉందంటే, హరిశ్చంద్రుడు అంటే ఎవరు, అబద్ధాలు చెప్పకుండా ఉంటాడు కదా, నిజాలు చెప్తూ ఉంటాడు కదా, అలాగ నిజాలు చెప్పేటటువంటి ఒక కోణం కూడా ఇతనిలో ఉంది అంటూ అతని గురించి చాలా గొప్పగా చెప్పారట మహాస్వామివారు. అందుకని రుద్రాక్షమాల వేసుకుంటే ఖచ్చితంగా అబద్ధాలు చెప్పడం మానేయాలి, చెడ్డ పనులు చేసేయడం మానేయాలి. చెడ్డ పనులు చేస్తున్నారు, తప్పనిసరి పరిస్థితి, అబద్ధాలు చెప్పాల్సి వస్తోంది విధి నిర్వహణలో భాగంగా అనుకునేవారు రుద్రాక్ష ధరించకుండా ఉంటేనే మంచిది, పరమాచార్య స్వామివారు సూచించినట్లుగా. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. లోకా సమస్త సుఖినో భవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.